వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ కొత్తగా ఛానల్ పెడుతున్నా లైక్ చేసి తప్పకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి. ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. రాక్షసుడితో నా కలయిక పార్ట్ 2. అప్పుడే ఎవరో నా వెనక నుంచి వచ్చి అక్కి అని పిలిచారు. ఆ సౌండ్కి ఏడుస్తున్న ఆ అమ్మాయి నేను ఇద్దరం అటువైపు చూసాము. అంతే. అంతసేపు భయపడుతూ నా చెయ్యి పట్టుకున్న తను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అబ్బాయిని హగ్ చేసుకుంది. ఆ అబ్బాయి తన వెన్ను నిమురుతూ అక్కి ఏమైందిరా అని అడిగాడు. అక్కి భయపడుతూనే వణుకుతున్న గొంతుతో అది అది నన్ను ఎవరో చంపడానికి ట్రై చేశారు అని చెప్పింది. దానికి ఆది వాట్ అని షాక్ అవుతూ ఇంతకు ఎవరు వాడు అని కోపంగా ఆ కోపం వల్ల ఎర్రబడిన కళ్ళతో చూశాడు. నిజం చెప్పాలంటే అది చాలా సాఫ్ట్ గాయ్. తనకు ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా ఎప్పుడూ కోపం కానీ తన బాధని కానీ బయటికి చూపించలేదు. కానీ ఫస్ట్ టైం అక్కి కళ్ళలో నీళ్లు ఆది కోపానికి కారణం అయ్యాయి. అక్కి ఎవడు చెప్పువాణ్ణి నేను చంపేస్తాను అన్నాడు ఆదిని కోపంగా. అక్కి తన మీద ఇంత కేరింగ్ చాలా నచ్చింది తనకు. చిన్నప్పుడు ఒకసారి ఆదిని తీసుకొని వచ్చి వీడు నా ఫ్రెండ్ అని పరిచయం చేశాడు వాళ్ళ అన్నయ్య. మొదట్లో వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్గానే చూసింది. కానీ తర్వాత తను పెరిగే కొద్దీ తన మీద ఇష్టం కూడా ప్రేమగా మారింది. అక్కి ఆదికి చెప్పలేదు. కానీ తన కోసం చేసే పనుల్లో చూస్తూనే ఉన్నాడు అక్కిని ఆది. ఏడవకురా నేను వచ్చాను కదా అంటూ తన్ను అలాగే పొదవి పట్టుకున్నాడు. అంతలోపే అక్కికి తన్ని కాపాడిన వ్యక్తి గుర్తు రావడంతో తను కౌగిలి వీడి అటువైపు చూసింది. అది నీకు చెప్పలేదు కదా తన్ని నన్ను కాపాడింది అని అనగానే అటువైపు చూశాడు. అక్కడ మన మిథున పాప ఆశ్చర్యంగా చూస్తూ ఉంది వాళ్ళ వైపు. ఆదికి ఆ అమ్మాయిని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్, ఏదో తెలియంది ఇది అనే వాత్సల్యం పొంగుకొచ్చింది తనకి. అది ఎందుకో ఆదికి ఆ క్షణం తెలియడం లేదు. కొంచెం సంకోచంగానే మిథున దగ్గరికి వెళ్ళి నిన్ను నేను ఇంతకు ముందే కలిశానా అని అడిగాడు. దానికి తను లేదు, కానీ నాకు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది, చెప్తే మీరేదైనా అనుకుంటారేమో అని అంది. ఎందుకో తనకు తెలియడం లేదు. తనకి తెలియకుండా ఆదిని చూస్తూ ఉంటే తన కంట్లో కన్నీటి చెమ్మ చేరింది. అప్పుడే అక్కి వచ్చి చాలా థ్యాంక్స్ అండి, మీరు నాకెందుకు అనుకోకుండా నన్ను కాపాడినందుకు అని అంది అక్కి. మిథున తేరుకొని అయ్యో సాటి మనిషికి సాయం చేయకపోతే మనం మనుషులమే కాదు అని అంటూ చిన్న చిరునవ్వు నవ్వింది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఆదికి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేయడంతో అటువైపున ఆ గొంతుకు జంకి మెల్లగా హలో అనగలిగాడు ఆది. అటువైపు ఉన్న ఆ వ్యక్తి ఎక్కడున్నారాది నువ్వు అక్కి అని సీరియస్గా అడిగాడు. ఆది భయపడుతూనే ఇప్పుడే అక్కి ఎలా ఉంది అని అడిగాడు. బాగానే ఉంది అని చెప్పి ఎక్కడున్నారు ఇంతకీ అని అడిగాడు మళ్ళీ అటువైపున్న వ్యక్తి. ఇక్కడే వాష్రూమ్స్ బయట ఉన్నాము, అక్కి రాలేదని చెప్పి వచ్చాను అని చెప్పడంతో వెంటనే ఆ వ్యక్తి ఫోన్ కట్ చేసి వెంటనే ఆది వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆది ఫోన్ కట్ చేసి మాట్లాడి అక్కడికే వస్తున్నాను అని కాల్ కట్ చేశాడు. కాబట్టి అంతవరకు ఫోన్ మాట్లాడుతున్నంతసేపు ఆది కొంచెం భయపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. మిథునకి కొంచెం షాకింగ్గా ఉంది. ఆది చూస్తేనే ఎవరినైనా భయపడేలా గంభీరంగా ఉండే కటౌట్లా ఉంది ఆదిది. అలాంటిది ఈయన్నే భయపెట్టారు అంటే ఇంక అతను ఎంత రాక్షసుడో అనుకుంటూ ఎదురు చూస్తున్న తనకి బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అనే అనౌన్స్మెంట్ రావడంతో అయ్యో సారీ అండి, నా బస్ వెళ్ళిపోయేలా ఉంది, నేను వెళ్తున్నాను అని వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది తను. అలా వెళ్ళిందో లేదో ఇక్కడ ఇందాక ఆదితో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి అక్కడికి వచ్చాడు. తన్ని చూడగానే అక్కి వాళ్ళ అన్నయ్యని హక్ చేసుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఆ వ్యక్తి ఆది వైపు చూసి ఈ రుద్రాంశ్ గడి చెల్లని టచ్ చేసేంత ధైర్యం ఎవడికి వచ్చింది ఈ సిటీలో, ఎవడు అని కోపంగా అడిగాడు. ఆదికి రుద్ర ఎంత ఫ్రెండ్ అయినా కూడా ఒక్కోసారి
రుద్రని చూస్తే ఆదికి కూడా భయం వేస్తుంది. రుద్ర, నువ్వు టెన్షన్ పడకు, వాడు తప్పించుకోలేదు. అక్కిని కాపాడడానికి ఒక అమ్మాయి ఇక్కడ ఇనుపరాడుతో కొట్టింది వాణ్ణి. దానివల్ల వాడు స్పృహ కోల్పోయాడు. నేను వాణ్ణి విశ్వకి కాల్ చేసి చెప్పాను. వాణ్ణి తీసుకెళ్తాను అని చెప్పాడు మన వాళ్ళు అని అంది. సరే అని తల ఊపి, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? మంచిదేనా? లెక్క కాపాడింది ఇది కూడా ట్రాపేనా అని అడిగాడు. ఆ మాటలకు ఆది తల విదిల్చుకొని, వీడు మారడు అని మనసులో అనుకున్నాడు. కానీ మన రుద్రబాబు మనసులోది కూడా పట్టిలాగే రకం కాబట్టి ఆది వైపు కోపంగా చూడడంతో కామైపోయాడు. అన్నయ్య, నువ్వు నమ్మినా నమ్మకపోయినా తను చాలా మంచిది. ఆ అమ్మాయి ఎవరైనా సరే సాయం డబ్బులైనా ఎక్స్పెక్ట్ చేస్తారేమో సాయం చేసినందుకు. కానీ థ్యాంక్స్ కూడా చెప్పనివ్వలేదు. అంతేకాదు తను చాలా క్యూట్ అండ్ స్వీట్గా, తను మాట్లాడే విధానం కూడా చాలా స్వీట్గా ఉంది. నేను నీకు ఎలాంటి అమ్మాయి అయితే కావాలి అనుకున్నానో అలాంటి అమ్మాయే తను అని తన గురించి తన చెల్లి పొగుడుతూ ఉంటే మన రుద్రబాబుకి జలసీతో మొహం ఎర్రగా అయ్యింది. ఆది ఇది గమనించి వస్తున్న నవ్వును ఆపుకుంటూ ఉన్నాడు. ఆ విషయం రుద్రకు అర్థమయ్యి ఒక్క చూపు చూశాడు చురుగ్గా. ఆది అంతే కామైపోయాడు. ఇంకా ఇలా ఉండగా ఇంకా మిథున దగ్గరికి వెళ్దాం. అక్కి ఆదితో మాట్లాడి బస్ దగ్గరికి వెళ్తున్న తనకు ఎదురుగా కొద్ది దూరంలో ఉన్న బస్సులోకి ఒక 6 మంది మనుషులు బస్సులోకి ఎక్కారు. బస్సులోకి ఎక్కడం గమనించింది మిథున. వాళ్ళని చూడగానే తన మొహంలో హావభావాలు మారిపోయాయి. తన కళ్ళలో తన కాళ్ళలో కూడా నడవడానికి సత్తువ లేనట్టు, తను ఒక్కటే ఎక్కడో అగాధంలో చిక్కుకుపోయినట్టు అనిపించింది మిథునకు. తను వాళ్లకు దొరకకూడదు భయంతో వాళ్ళను చూడకుండా వేగంగా అక్కడి నుంచి వెళ్ళబోయింది మిథున. కానీ ఒకడు తన్ని బస్సులో నుంచే గమనించి అరిచాడు. అంతే, అటువైపు చూశారు. మిథున వాళ్ళు చూడటంతో ఇంకా ఎక్కువ భయపడి పరుగు తీసి కొద్ది దూరం పరిగెత్తి ఇంకా తనని పట్టుకుంటారు అని చెప్పి ఏం చెయ్యాలా అని అర్థం కాక ఆలోచిస్తున్న తనకి కొంత దూరంలో ఒక కార్ డిక్కీ లైట్గా ఓపెన్లో ఉండటం గమనించింది మిథున. దాంతో ఆ క్షణం మిథున ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి కార్ డిక్కీలో కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత ఆ కార్ అక్కడి నుంచి మూవ్ అయింది. మిథున వాళ్ళ చేతికి చిక్కలేదు. కానీ తన సంతోషం ఎక్కువసేపు తనకు ఉండలేదు. ఈ కార్ ఎవరిది? ఇప్పుడు నా గమ్యం ఎటువైపు అని ఆలోచిస్తూ కార్ డిక్కీ అంతా చూస్తుంది. అది నార్మల్ కార్లా లేదు, ఏదో స్పెషల్గా చేయించుకున్నట్టు చాలా విశాలంగా ఉంది. చూస్తూ చూస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు. ఆ డిక్కీలో మిథున తల భాగంలో పైన ఒక అరలాంటిది ఉంది. దానిపైన ఒక ప్లేట్లో చీర, దానిపై ఒక కలశం, దానిపై మన రుద్రబాబు చేత్తో కట్టించిన తాళిబొట్టు. వీటిని చూడలేదు మిథున. అంతే, తన బాగా నిద్రపోతూ ఉంటే నిద్రలోకి జారుకోవటం వల్ల అదే సమయంలో కార్కి స్పీడ్ బ్రేక్ అడ్డు రావడంతో అది చూసుకోకుండా సడన్ బ్రేక్ వేశాడు. అంతే, ఆ క్షణం వర్షం చినుకులు అక్షంతలై కార్ మీద కురిశాయి. ఏంటంటే కార్ సడన్ బ్రేక్ వేసినప్పుడు పైన కలసం పైన ఉన్న తాళిబొట్టు జారి మిథున మెడలో పడింది. కానీ ఇదంతా తను గమనించలేదు. తను పైకి ఎగిరినప్పుడు తలకు కాస్త గట్టిగా గుద్దుకోవటం వల్ల తన తల అంతా తిరిగినట్టు అనిపించడంతో స్పృహ లేకుండా తలనొప్పితో అలాగే పడుకుంది. అలా 1 గంట తర్వాత సిటీలోకి ఎంటర్ అయ్యి ఒక పెద్ద భవనం పాలరాతితో కట్టినట్టు మెరుస్తూ ఉంది. చుట్టూ 100 మంది సెక్యూరిటీ గార్డ్స్. ఆ ఇంటి చుట్టూ ఒక పెద్ద పార్కే ఉన్నట్టు ఉంది ఆ ఇల్లు. ఆ ఇంటి ముందు కార్ ఆగింది. అప్పుడే ఆ కారులో నుంచి అక్కి, ఆది, రుద్ర ముగ్గురు దిగి ఇంట్లోకి వెళ్తున్నారు. అప్పుడే ఆది, అక్కి, పూజ వస్తువులు ఏవి? కారులోనే మర్చిపోయావా అని అడిగాడు ఆది. అయ్యో సారీ, మర్చిపోయాను, ఇప్పుడే తీసుకుని వస్తాను అంటూ చెంగున కార్ దగ్గరికి వచ్చి కీస్ రుద్ర దగ్గర ఉండడంతో లాక్ ఓపెన్ చేశాడు. అక్కి కరెక్ట్గా డోర్ తీసే టైంలో తనకి ఫోన్ రావడంతో అలాగే ఓపెన్లో పెట్టి ఫోన్ మాట్లాడుతుంది.
తను ఫోన్ మోగిన సౌండ్కి మన పాప బాగా డీప్ స్లీప్లో ఉంది. డిస్టర్బ్ అయ్యి లేచి చుట్టూ చూసి షాక్ అయ్యింది. ఎందుకంటే తను ఇంకా డిక్కీలోనే ఉంది. తన ఎదురుగా ఒక అమ్మాయి అటు తిరిగి ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. ఒక్క క్షణం షాక్ అయ్యి వెంటనే తేరుకొని మెల్లగా అక్కి ఇటు తిరిగి ఫోన్లో లీనమైపోవడంతో వాళ్ళు తనకి తెలియకుండా మెల్లగా దిగి అక్కడి నుంచి కొంచెం పక్కకి వచ్చి చుట్టూ చూసింది. చుట్టూ సెక్యూరిటీ గన్నులు పట్టుకొని ఉండడంతో భయపడి గోడ కానుకొని కూలబడి నేనెక్కడికి వచ్చాను, ఇప్పుడు నా గమ్యం ఏమిటి, అసలు ఇక్కడి నుంచి బయటపడగలనా అనుకుంది. వస్తున్న కన్నీరు తుడుచుకుంటూ ఉండగా అప్పుడే అటువైపు ఎవరో రావడంతో తను భయపడి ఇంకా అక్కడ ఉండకూడదని మెల్లగా లేచి అక్కడ కొద్ది దూరంలో ఒక తలుపు కనిపించడంతో ఇంకేం ఆలోచించకుండా ఆ తలుపు వైపు వేగంగా అడుగులు వేసింది. ఆ తలుపు పక్కన కొన్ని చెట్లు షో కోసం గుబురుగా పెంచారు కాబట్టి తను ఎవరికీ కనిపించకుండా ఆ చెట్లను దాటుకొని వెళ్తుండగా అక్కడ చెట్లు కట్ చేయడానికి పెట్టిన ఒక పెద్ద కటర్ తన కాలికి తగిలి తన పాదం చీల్చుకుపోవడంతో రక్తం ఎక్కువగా కారటం మొదలయ్యింది. కాళ్ళకి దెబ్బ వల్ల చావును తలపించే నొప్పిని పంటి బిగువున ఆనించి తన నోరు తానే గట్టిగా మూసుకుంటూ అప్పుడే అక్కడికి వచ్చిన ఒక గార్డ్ పొదలు కదులుతున్నాయి, డౌట్గా చెక్ చేయాలి అని దగ్గరికి వెళ్తుండగా మిథున భయంతో నొప్పితో కళ్ళు మూసుకుంది. కరెక్ట్గా తన్ని చేరుకొని సమయానికి ఆ గార్డ్ ఎవరో పిలవటంతో పక్కకి వచ్చేశాడు. అది గమనించిన మిథున ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ పెద్ద తలుపు వైపు అడుగులు వేసి లోపల వైపు ఎవరైనా ఉన్నారా అని ఆ క్షణం గమనించి ఎవరూ లేకపోవడంతో రక్తం తన కాలి నుంచి అడుగు వేసిన ప్రతిసారి రక్తం చిమ్మి నొప్పి చావును తలపిస్తుంటే తనకు దెబ్బ తగిలిన కుడికాలుతోనే మొదటి అడుగు వేసింది. అలా ఒక్క అడుగు లోపలికి వెళ్తున్న టైంలో ఎవరో రావడంతో పక్కన ఓపెన్లో ఉన్న ఒక చిన్న గది ఆ రూమ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఆ రూమ్ అంతా చూసి షాక్ అయ్యింది. ఎందుకంటే గుడి కన్నా పెద్దగా ఉన్న దేవుడి గది. ఆ గదిని మిథున తనకి తగిలిన దెబ్బను కూడా మర్చిపోయింది. అసలు తను ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అని కూడా మర్చిపోయి వెలిగించిన దీపం ఆరిపోతూ ఉండడంతో వెంటనే దీపం దగ్గరకు చేతిని అడ్డుపెట్టి దానిలో ఆయిల్ అయిపోవడంతో కొంచెం ఆయిల్ వేసి ఆరనివ్వకుండా కాపాడింది. అప్పుడే ఎవరో హాల్లో మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి. తనకి ఎవరో 45 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా, కానీ ఆమె చూస్తే ఆమె అంత వయసు ఉన్నట్టు కూడా అనిపించదు. అలా ఉంటారు. ఆవిడ పేరు చిత్ర, రుద్ర తల్లి. ఆమె కిచెన్లోంచి బయటికి వస్తున్న ఆవిడకి ఎదురుగా ఎర్రటి రంగులో పాదాలు అత్తినట్టు ఉండడం చూసి షాక్ అయ్యి రుద్ర రుద్ర అని అరవడం మొదలుపెట్టారు. అప్పుడే ఫ్రెష్ అయి మొబైల్ చూసుకుంటున్న రుద్ర తన తల్లి అరుపు విని పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చాడు. అప్పుడే అక్కి అండ్ ఆది కూడా ఇంకా కొంతమంది పనివాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. రుద్ర వచ్చి ఏమైందిమా, ఎందుకలా అరిచావు అని అడిగాడు. దానికి సమాధానంగా తన తల్లి చెయ్యి చూపించిన వైపు చూశాడు. అక్కడ చూసి అందరూ షాక్ అయ్యి రుద్ర మీ కాళ్ళకి ఎవరికైనా దెబ్బ తగిలిందా నాన్న అని అడిగారు చిత్రగారు కంగారుగా. రుద్ర చెంప మీద చెయ్యి వేసి మా నాకేం కాలేదు, అయినా అవి ఎవరివో ఆడవాళ్ళ కాలి గుర్తుల్లా ఉన్నాయి అని అంటూ అక్కి వైపు చూశాడు. అక్కి తన కాళ్ళు చూసుకుంది. తనకేం కానందుకు ప్రశాంతంగా ఉన్న అక్కడ పనివాళ్ళను అడగడంతో వాళ్ళు కూడా మాకు తెలియదు బాబు అని చెప్పారు. రుద్ర ఒక్క నిమిషం వాటి వైపు తీక్షణంగా చూసి అది నిజంగా బ్లడ్డా లేక ఇంకా ఏదైనానా అని ఆలోచించి అడుగు దగ్గరికి వెళ్ళి దాన్ని తాకి అది రక్తం అని నిర్ధారించుకొని తర్వాత ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ అడుగులు పూజ గది వైపు వెళ్ళడంతో ఆ గది వైపు అడుగులు వేశాడు. తన వెనక వస్తున్న వాళ్ళని ఆపి గన్ చేతిలోకి తీసుకొని ఎవరైనా సరే నా జోలికి వస్తే వదిలేవాడిని అస్సలు కాదు, ముఖ్యంగా నా కుటుంబం జోలికి వచ్చిన వాళ్ళను అస్సలు వదలను అంటూ
దేవుడి గది వైపు అడుగులు వేశాడు. రుద్ర గన్ చేతిలోకి తీసుకొని అడుగులు గుర్తులు ఉన్న వైపుగా వెళ్ళాడు. మిగతా వాళ్ళు తన వెనక వస్తున్న వాళ్ళను ఆపి తను ఒక్కడే పూజగది వైపు వెళ్ళాడు. గదిలోకి అడుగుపెట్టిన రుద్రకి దేవుడి పాదాల దగ్గర ఎవరో ఒక అమ్మాయి నేల మీద కింద పడి కనిపించింది. తన హెయిర్కి పెట్టిన క్లిప్ ఊడిపోవడంతో తన హెయిర్ తన మొహానికి అడ్డుగా ఉన్నాయి కాబట్టి రుద్రకి తన మొహం కనిపించడం లేదు. అలా తన్ని చూస్తున్నప్పుడే అనుకోకుండా తన కాలి వైపు చూశాడు. కాలికి రక్తం ఆగకుండా వస్తుంది. రక్తం వస్తున్న తన కాళ్ళని చూడగానే తనకేదో తెలియని ఫీలింగ్ మనసు మెలిపెడుతుంది. తను అలా చూస్తూ ఉంటే కానీ తన మైండ్ తన్ని ఒప్పుకొనివ్వటం లేదు. తన ఫ్యామిలీకి ఏదైనా థ్రెట్నింగ్ ఉంటుంది అని తన మైండ్ మొరాయించింది ఆ అమ్మాయి వల్ల. అందుకే దాంట్లో మైండే గెలిచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మన బాబు చాలా రూడ్గా ఏ జాలి దయ లేనివాడు కదా, అందుకే తను బెండ్ అవ్వకూడదు అని తన కాలితో తన్ని పక్కకి నెట్టాడు. పిలిచినా పలకకపోయేసరికి అలా చేశాడు. తను అలా కాలితో నెట్టడంతో తన మొహాన్ని చూడగానే గుర్తుపట్టాడు. ఎందుకంటే యాక్సిడెంటల్గా కలిసిన రుద్రకి ఆ అమ్మాయిని చూడగానే హార్ట్ స్పీడ్గా కొట్టుకుంది. మైండ్ పనిచేయలేదు. ఒక్క నిమిషం తను కార్కి అడ్డంగా వచ్చింది అన్నదానికన్నా తనకేదైనా అయ్యి ఉంటే అనే బాధ తనకు ఎక్కువగా అనిపించింది ఆ నిమిషం. కానీ బాబు ఇగో అడ్డు వచ్చి తిట్టేసి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు తన్ని ఆ పరిస్థితుల్లో చూడగానే తన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె శరీరం పత్తి కన్నా శృతి మెత్తగా ఏదో మత్తైన శరీర పరిమళం వస్తుంది. అది తనకు లయ తప్పేలా చేస్తుంది. తనని ఎత్తుకొని ఆ ఇంట్లోనే ఉండే ఒక మెడికల్ ఎమర్జెన్సీ రూమ్ కోసం, ఆ ఇంట్లో అన్ని ఎక్విప్మెంట్స్ కోసం ఆ రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోకి తన్ని తీసుకొని వెళ్ళి అక్కడ బెడ్పై పడుకోబెట్టాడు మిథునను. అలా తీసుకొని వెళ్తున్న రుద్రను ఆశ్చర్యంగా చూశారు చిత్ర గారు, అక్కి, ఆది, మిగతా పనివాళ్ళు అందరూ. రుద్ర వెంటే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళారు అందరూ. రుద్ర తనని లోపల పడుకోబెట్టి ఆది ఆది అని గట్టిగా అరిచాడు. రుద్ర గొంతు విన్న ఆది రుద్ర వస్తున్నా అని షాక్ నుంచి తేరుకొని రుద్ర దగ్గరికి పరుగున వెళ్ళి తన్ని చూసి షాక్ అయ్యాడు. ఇందాక తను సరిగ్గా గమనించలేదు తన్ని తీసుకొని వచ్చేటప్పుడు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి అని షాక్లోనే చూస్తూ ఉండడంతో రుద్ర కొంచెం గట్టిగా ఆది చూస్తావేంటి, ట్రీట్మెంట్ చేయి అలాగే అని తేరుకొని ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టాడు ఆది. హెల్ప్ కోసం అక్కిని కూడా పిలిచాడు. ఎందుకంటే ఇద్దరు డాక్టర్స్ కాబట్టి. ఆదికి ఓన్గా హాస్పిటల్ కూడా ఉంది. దానిలో అక్కి పనిచేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా తనకు ట్రీట్మెంట్ ఇస్తుండగా రుద్ర బయటికి వచ్చి స్టీవ్ అని అరిచాడు. స్టీవ్ రుద్ర అసిస్టెంట్. రుద్ర అరవడం బయట ఎక్కడో ఉన్న స్టీవ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఎస్ బాస్ అని అడిగాడు. స్టీవ్ వైపు కోపంగా చూడడంతో స్టీవ్కి భయం వేసి తల కిందికి దించాడు. రుద్ర కోపంగా స్టీవ్ వైపు చూస్తూ ఇంట్లోకి ఎవరు వస్తున్నారో చూసుకునే పని లేదా, జస్ట్ ఒక్క ఆడపిల్ల లోపలికి ఎలా రాగలిగింది అంటే నువ్వు పెట్టిన సెక్యూరిటీ అంత కేర్లెస్గా ఉన్నారా అని అరిచాడు. స్టీవ్ భయపడుతూ ఏమైంది బాస్ అని అడిగాడు. బాస్ నేను ఇప్పుడే వచ్చాను. మీరు నాకు అక్కే మేడం మీద అటాక్ చేసిన వాడి గురించి కనుక్కోవడానికి పంపించారు కదా బాస్. సారీ బాస్, నేను అన్ని సెట్ చేసేస్తాను వెంటనే అని భయపడుతూ నుసుకుతూ చెప్పాడు. దాంతో రుద్ర కోపం కొంచెం కంట్రోల్ అయ్యి స్టీవ్ ఇంట్లో ఎవరికీ ఏం కాలేదు కాబట్టి, పైగా ఇది నీ మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో స్పృహ లేకుండా కనిపించింది. ఆ అమ్మాయి ఎవరో ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలుసుకో. ఇవన్నీ నాకు 5 minutesలో తెలియాలి అని చెప్పాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక మేడ్ వచ్చి సార్ అని తల దించుకొని పిలిచింది. పిలిచిన ఆవిడ వైపు చూసి కొంచెం గట్టిగా ఏంటి అని అడిగాడు. రుద్ర సార్, ఇది ఆ అమ్మాయిదే అనుకుంటా, పూజ గదిలో దొరికింది అని స్టీవ్ చేతికి ఇచ్చి వాళ్ళు వెళ్ళమని చెప్పడంతో వెళ్ళిపోయింది. రుద్ర స్టీవ్ వైపు చూసి దానిలో ఏముంది చెక్ చేయి అని చెప్పడంతో
ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి అవి టచ్ చేయకుండానే అవన్నీ కిందికి ఆ బ్యాగ్ని విదిల్చాడు స్టీవ్. అంతే, బ్యాగ్లో తను తీసుకొని వచ్చిన ఒక జత బట్టలు, వాటిలో విదిల్చినప్పుడు ఒక 2 పుస్తకాలు బయటపడ్డాయి. స్టీవ్ వెంటనే వాటిని అందుకొని రుద్రకి ఇచ్చాడు. రుద్ర వాటిని తీసుకొని దానిలో ఒక పింక్ ఆల్బమ్ లాగా ఉంది. రుద్ర దాన్ని ఓపెన్ చేశాడు. దానిలో స్టార్టింగ్లోనే మిథున చిన్నప్పటి ఫోటో. రుద్ర తనకి తెలియకుండానే దాన్ని తడిమాడు ఆ ఫోటోని. ప్లీజ్ విని వెళ్ళిపోకుండా కామెంట్ చేసి లైక్ చేయండి. కొత్తగా అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.